హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తక్షణ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. ఇవాళ నేను మీ కొరకు బొడుప్పల్లో మంచి 200 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అయితే తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మీకు 5 BHK హౌస్ అనమాట. చూడండి, హౌస్ కి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మీకు 25 ఫీట్స్ ఆఫ్ వైడ్ రోడ్ ఉంటుంది. కాలనీ కూడా బాగా పీస్ఫుల్ కాలనీ అనమాట. ఒకసారి హౌస్ అవుట్లుక్ చూడండి. హౌస్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది. రండి, నేను మీకు హౌస్ చూపిస్తాను. అండ్ హౌస్ అవుట్లుక్ తర్వాత ఇక్కడ ఒకసారి మీరు చూసుకుంటే అవుట్లుక్ లో మీకు ఇక్కడ ప్లాంటేషన్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒక చిన్న వాల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తే అయిపోద్ది. అండ్ ఇది వచ్చేసి మీకు వాటర్ పైప్ లైన్ కనెక్షన్ కూడా తీసుకున్నారు. రండి హౌస్ చూద్దాము. ఇది వచ్చేసి మీకు కార్ పార్కింగ్ స్పేస్ అండి. కార్ పార్కింగ్ స్పేస్ కూడా చూడండి, చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ యాజ్ పర్ వాస్తు మీకు బోర్ వాటర్ ఫెసిలిటీ, స్టోరేజ్ సమ్ ఫెసిలిటీ కూడా అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ హౌస్ కి 3 sides కూడా మీకు సెట్ బ్యాక్ స్పేస్ అయితే తీసుకున్నారు. సెట్ బ్యాక్ స్పేస్ కూడా మంచి స్పేషియస్ తీసుకున్నారు. అండ్ అటు కార్నర్ కి కూడా మీకు యూటిలిటీ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ హౌస్ కి మీకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. చూడండి, ఇది వచ్చేసి లిఫ్ట్ ప్రొవిజన్ అనమాట. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మీకు ఇది కూడా మంచి యూటిలిటీ స్పేస్ అండి. యూటిలిటీ స్పేస్ కూడా మీకు మంచి స్పేషియస్గా ఇచ్చారు స్టెప్స్ కింద. అండ్ ఇక్కడ కూడా కంప్లీట్ ఫ్లోరింగ్ బ్లాక్ మార్బుల్ తోటే ఇచ్చారు. అండ్ ఒకసారి మీరు కార్ పార్కింగ్ స్పేస్లో మీకు ఫాల్ సీలింగ్ చూసుకుంటే కంప్లీట్గా వుడీ లుక్తో చాలా బాగుంది. అండ్ ఈ కార్ పార్కింగ్ స్పేస్లోనే మీకు బయట కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. అండ్ ఈ కార్ పార్కింగ్ స్పేస్లో మీకు పిల్లర్స్కి కూడా చూసుకుంటే మంచి మార్బుల్ తోటి అయితే చాలా బాగా డిజైన్ చేశారు విత్ గోల్డెన్ లైన్ బార్డర్స్. అండ్ ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్లో ఎలివేషన్ అండి. ఎంట్రన్స్లో ఎలివేషన్కి కూడా మీకు ఇక్కడ మంచి వైడ్ విండో ఇచ్చారు. అండ్ దాని చుట్టూ కూడా మీకు టైల్స్ తోటి అయితే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ కూడా మంచిగా వైడ్గా తీసుకున్నారు. అండ్ కంప్లీట్గా టేక్ వుడ్ తోటే చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. రండి హౌస్ చూద్దాం. చూడండి, ఇది వచ్చేసి మీకు హాల్లో ఇక్కడ వచ్చేసి మీకు టీవీ యూనిట్. అండ్ టీవీ యూనిట్కి పక్కనే మీకు ఇంకొక విండో స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. హాల్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇంకో 15 days అయితే వర్క్ కూడా కంప్లీట్గా ఫినిష్ అవుతుంది. హ్యాండ్ ఓవర్ చేసేస్తారు హౌస్ అయితే. అండ్ ఇది వచ్చేసి కిచెన్. చూడండి, కిచెన్ కూడా మంచి వెంటిలేటెడ్గా ఉంది. మంచి స్పేస్ అయితే చాలా బాగుంది కిచెన్లో. అండ్ ఇది వచ్చేసి దేవుడికి పూజా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ప్లాట్ఫామ్ చూసుకుంటే మీకు కిచెన్ ప్లాట్ఫామ్ కంప్లీట్ యూజ్ చేసింది బ్లాక్ మార్బుల్. అండ్ ఇటు చూస్తే మీకు షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ లో రూఫ్ కూడా ఉంది. అండ్ ఈ లో రూఫ్కి మీకు ఎక్స్ట్రా లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు యూటిలిటీ స్పేస్ అనమాట. ఈ యూటిలిటీ స్పేస్ కూడా మంచి వెంటిలేటర్గా స్పేషియస్గా ఉంది. అండ్ ఇటు చూసుకుంటే మీకు ఇక్కడ హ్యాండ్ వాష్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు. మీకు డ్రైన్ పైప్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి. అండ్ ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేస్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఈ బెడ్రూమ్కి మీకు 2 sides కూడా విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు వార్డ్రోబ్ అండ్ షెల్ఫ్ స్పేస్ కూడా ఇచ్చారు. అండ్ ఫాలింగ్ సీలింగ్ కూడా ఇస్తున్నారు. అండ్ ఈ షెల్ఫ్ స్పేస్లో కూడా మీకు విండో ఇచ్చారు కదా, ఇక్కడ కూడా మీకు స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి మీకు ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ఇది వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మీకు సెకండ్ బెడ్రూమ్. ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేస్ అయితే చాలా బాగుంది. అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఇస్తున్నారు. ఈ సెకండ్ బెడ్రూమ్లో కూడా మీకు వార్డ్రోబ్ అండ్ షెల్ఫ్ స్పేస్తో పాటు మీకు లో రూఫ్ కూడా ఇస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లోనైతే మీకు 2 BHK మంచి స్పేషియస్గా ఇచ్చారు. దాంతోపాటు మీకు 3 cars పార్క్ చేసుకునేంత మంచిగా స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు విత్ లిఫ్ట్ ప్రొవిజన్. ఇక్కడ మీకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంటుంది. రండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే స్టెప్స్ పైన కూడా కంప్లీట్గా బ్లాక్ మార్బుల్ తీసుకున్నారు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. చూడండి, ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇంత స్పేషియస్గా ఉందో కారిడార్ స్పేస్. అండ్ ఇక్కడ కూడా మీకు గ్రిల్స్ అయితే స్టీల్ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు విత్ మిర్రర్. అండ్ ఇది వచ్చేసి మీకు బాల్కనీలో కార్నర్కి మీకు యూటిలిటీ స్పేస్ కూడా ఉంటుంది. అండ్ ఈ కారిడార్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ చూసుకుని కంప్లీట్గా వుడీ లుక్తో చాలా బాగుంది.
అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో మీకు 3 BHK. ఇది కూడా మీకు ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్సే ఉంటుంది. అండ్ ఎంట్రన్స్కి మీకు ఎలివేషన్ చూసుకుంటే ఇక్కడ కూడా క్రీమ్ కలర్ మార్బుల్స్తో గోల్డెన్ పైప్స్తో చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు టేక్ వుడ్ తోటి అయితే ఈ ఎంట్రన్స్ డోర్ అయితే డిజైన్ చేస్తున్నారండి. చాలా వైడ్గా తీసుకున్నారు డోర్ కూడా. రండి చూద్దాం హౌస్. చూడండి ఇది వచ్చేసి మీకు హాల్ చూడండి ఎంత వైడ్ అండ్ స్పేషియస్గా ఉందో. అండ్ హాల్కి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా మీకు ఒక విండో స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ హాల్లో కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి హాల్లో మీకు టీవీ యూనిట్. అండ్ టీవీ యూనిట్ కింద కూడా మీకు స్పేస్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు పూజా రూమ్ కూడా చూడండి ఎంత వైడ్గా ఇచ్చారో. స్పేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది పూజా రూమ్లో. చుట్టూ కూడా మార్బుల్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు టైల్స్. అండ్ ఇది వచ్చేసి మీకు డైనింగ్ స్పేస్ అనమాట. డైనింగ్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ డైనింగ్ స్పేస్కి బయట మీకు యూటిలిటీ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ యూటిలిటీ కూడా మంచి స్పేషియస్గా అండ్ ఫుల్లీ వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు ఓపెన్ కిచెన్. చూడండి ఓపెన్ కిచెన్లో కూడా స్పేస్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ ప్లాట్ఫామ్ పరంగా చూసుకుని మీరు కంప్లీట్గా యూజ్ చేసిన బ్లాక్ మార్బుల్. అండ్ ప్లాట్ఫామ్ కింద కూడా స్పేస్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ కూడా మీకు షెల్ఫ్స్ అయితే ఎక్స్ట్రా షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ లో రూఫ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు ఫాల్ సీలింగ్ ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ అయితే ఇచ్చారు. చూడండి ఇక్కడ డ్రైన్ అవుట్లెట్ పైప్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్ ఫుల్లీ వెంటిలేటెడ్. చూడండి ఇక్కడ సైడ్ అండ్ ది సైడ్ ఇక్కడ కూడా మీకు విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు వార్డ్రోబ్ అల్మారా షెల్ఫ్ స్పేస్ అయితే ఇచ్చారు విత్ లో రూఫ్. అండ్ ఇక్కడ కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇది కూడా మంచిగా వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు సెకండ్ బెడ్రూమ్. చూడండి ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా స్పేస్ అయితే చాలా బాగా ఇచ్చారు. వెంటిలేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ వైడ్ విండో అయితే ఇచ్చారు మీకు వెంటిలేషన్ కొరకు. అండ్ ఇటు చూసుకుంటే మీకు వార్డ్రోబ్ అయినా అల్మారా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు విండో కింద కూడా షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఇస్తున్నారు ఈ రూమ్లో. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ కూడా వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు థర్డ్ బెడ్రూమ్. చూడండి ఈ థర్డ్ బెడ్రూమ్ కూడా స్పేస్ అయితే బాగుంది. అండ్ ఇక్కడ కూడా మీకు వార్డ్రోబ్ అండ్ షెల్ఫ్ స్పేస్ విత్ లో రూఫ్ అయితే ఇచ్చారు. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఇస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో కంప్లీట్గా ఫాల్ సీలింగ్ ఉంటుంది. అండ్ ఇది థర్డ్ బెడ్రూమ్కి కూడా ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. అండ్ బెడ్రూమ్కి మీకు విండో ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇది బాల్కనీ అనమాట. నార్త్ ఫేసింగ్లో మీకు ఇక్కడ బాల్కనీకి ఒక డోర్ కూడా ఇచ్చారు. అండ్ అది వచ్చేసి కార్నర్కి యూటిలిటీ స్పేస్. చూసారు కదండి ఈ 5 BHK G+1 హౌస్. ఈ హౌస్ వచ్చేసి మీకు 200 స్క్వేర్ యార్డ్స్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ హౌస్కి ఫ్రంట్ రోడ్ వచ్చేసి మీకు 25 ఫీట్స్ ఆఫ్ వైడ్ రోడ్ అయితే ఉంటుంది. అండ్ కాలనీ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ హౌస్ విషయానికి వస్తే ఇప్పుడు మనకు గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK మంచి స్పేషియస్గా ఇచ్చారు. విత్ 3 కార్ పార్కింగ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. విత్ కామన్ వాష్రూమ్ అండ్ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి మీకు 3 BHK పోర్షన్ అయితే ఇచ్చారు. అండ్ ఈ 3 BHK పోర్షన్లో కంప్లీట్ ప్రతి ఒక్క రూమ్కి కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ లొకేషన్ పరంగా చూసుకుంటే ఈ హౌస్ వచ్చేసి మీకు బోడుప్పల్లో అయితే సేల్కి అవైలబుల్ ఉందండి. అండ్ ల్యాండ్ మార్క్ చూసుకుంటే మీకు బోడుప్పల్ మల్లికార్జున స్వామి టెంపుల్ నుండి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఈ హౌస్ మీకు సేల్కి అవైలబుల్గా ఉంది. అండ్ మీకు వరంగల్ హైవే చూసుకుంటే ఇటు నుండి మీకు 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఉప్పల్ మెట్రో వచ్చేసి మీకు 5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఈ హౌస్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 2 CR 10 lakhs అండి. అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైజింగ్ కాదు, నెగోషియబుల్ ప్రైజే. అండ్ దీనిపై మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పైన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.